మీరు ఆర్ట్ డైరెక్టర్గా చాలా ఏళ్ళుగా పనిచేస్తున్నారు. సో ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు ఆర్ట్ డైరెక్షన్ వైపు రావాలంటే వాళ్ళకు ఉండాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏముంటుంది సార్? నా వరకు నాకు తెలిసిన మినిమం కామన్ సెన్స్ ఎక్కువ ఉండాలండి. తర్వాత అబ్జర్వేషన్ ఎక్కువ ఉండాలి. తో పాటు క్వాలిఫికేషన్ ఉంటే హెల్ప్ అవుతుంది. క్వాలిఫికేషన్ అంటే ఏ రకంగా? ఎట్లాగైనా ఉండవచ్చు. ఇదే చేసి ఉండాలి, అది చేసి ఉండాలని ఏం లేదు. బట్ ఏదైనా ఫైన్ ఆర్ట్స్ ఇలాంటివి ఏదైనా చేసినా కూడా హెల్ప్ అవుతుంది. సో మెయిన్ కామన్ సెన్స్ ఇవన్నీ బాగుండాలి. అంటే కామన్ సెన్స్ అంటే ఎగ్జాంపుల్స్ చెప్పండి కొంచెం. జనరల్గా అంటే మనకు అక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈ ప్లేస్లో ఉంది, ఇట్లా ఉండాలి, అలా ఉండాలి అనేది జనరల్గా ఏదో సినిమా కోసం సెట్టింగ్ చేసినట్టు నీట్గా మనకి ఎక్కడ ఏ ఇంట్లో కూడా ఉండాల్సిన వస్తువు ఒకటి ఉండదండి. డైనింగ్ టేబుల్ మీద ఏ ఉండాలి అవే ఉంటాయి సినిమాల్లో. మనకు ఒకసారి డైనింగ్ టేబుల్ మనం ఇది పెడతాం, లేదంటే మనం బయట నుంచి వచ్చి హెల్మెట్ కూడా పెడతాం. అట్లా ప్రతి విషయంలోనే కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. మన సినిమాలు ఏంటంటే నీట్గా టేబుల్ వెనక టవల్ తుడుచుకోవడం అన్నీ నీట్గా అమర్చి అలా ఉండవు. ఏ ఇంట్లో కూడా అలా ఉండవు. ఉండాల్సిన వస్తువు ఉండాల్సిన చోట ఉండదు. అదే ఒకటి మెయిన్ అబ్జర్వేషన్ జరుగుతూ ఉండాలి. ఇప్పుడు నాకు ఇక్కడికి వచ్చిన వెంటనే నాకు ఇవన్నీ చూసేసుకున్నాను. అట్లా ఆటోమేటిక్గా నాకు తెలియకుండా వెళ్ళిపోతుంటాను. అమ్మాయిని గబ్బర్ కోసం ఆడిషన్స్ చేసాం. అండ్ షీ హాస్ సంథింగ్. అమ్మాయి యాక్టర్గా షీ స్టన్ మీ. ఐ స్వేర్ ఇది కూడా మీరు కట్ చేసి పెట్టచ్చు మేడం. సౌందర్య గారు చూసిన తర్వాత గత దశాబ్ద కాలంలో వచ్చిన హీరోయిన్స్ అందరిలోనూ షీఈ్ అ గ్రేట్ యాక్టర్. వరుణ్ అండ్ ఈ ఇద్దరు కపుల్ని చూడండి. నేను అమ్మాయి తర్వాత వేరే ఏ హీరోయిన్ దీని తర్వాత మోస్ట్ ఆఫ్ హీరోయిన్స్ ఆర్ ఫ్రెండ్స్ బేసికల్లీ వెరీ క్లోజ్. బట్ ఫోన్ చేసి ఇదేంటి ఇలా చెప్పామనొచ్చు. బట్ షీఈ్ అ గ్రేట్ యాక్టర్. ఫుల్ స్టాప్.